హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ విత్ గ్యారంటీడ్ రిటర్న్స్ అనే ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుందాం. మనం ఈ స్కీమ్ ద్వారా ఎవ్రీ మంత్ 20,000 అయితే ఎర్న్ చేయొచ్చు అండ్ మనం టోటల్ రిటర్న్స్ 12,30,000 పొందొచ్చు. ఆ స్కీమే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. నేమ్లో చెప్పినట్టుగా ఇది ఒక సీనియర్ సిటిజన్స్ కోసం లాంచ్ చేసిన స్కీమ్. ఈ స్కీమ్ ఒక వన్ టైం డిపాజిట్ స్కీమ్. వన్ టైం ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ క్వార్టర్ మన అకౌంట్లోకి ఇంట్రెస్ట్ అనేది క్రెడిట్ అవుతూ వస్తుంది. సీనియర్ సిటిజన్స్ ఈ ఏజ్లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కొంచెం ఆలోచిస్తారు. సో ఈ స్కీమ్ అయితే జీరో రిస్క్ స్కీమ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ అండర్లో రన్ అయ్యే స్కీమ్. సో ఈ స్కీమ్ చూసుకున్నట్లయితే ఏజ్ 60 years ఆర్ అబోవ్ ఉండాలి. 60 years ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్కి ఎలిజిబుల్. ఈ స్కీమ్ మనం దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లేదా పబ్లిక్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ మనం ఇండివిజువల్గా ఓపెన్ చేయొచ్చు లేదా జాయింట్ అకౌంట్గా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ చూస్తున్నట్టయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ 1,000, మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ 30 lakhs. ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్టయితే ఈ స్కీమ్కి వన్ ఆఫ్ ద హైయెస్ట్ రేట్ ఇస్తున్నారు వెన్ కంపేర్డ్ టు అదర్ స్కీమ్స్. ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్కి ఇంట్రెస్ట్ 8.2% per annum. ఈ ఇంట్రెస్ట్ రేట్ క్వార్టర్ వైజ్ రివైజ్ చేస్తూ ఉంటారు. ఈ స్కీమ్ టెన్యూర్ చూసుకున్నట్టయితే 5 years. మనం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 5 years లాకిన్లో ఉంచాలి. ఒకవేళ మనం 5 years తర్వాత ఇంకో 3 years కావాలంటే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్టెన్షన్ ఓన్లీ వన్ టైం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో మనం మన డిపాజిట్ అమౌంట్ని మ్యాక్సిమం 8 years వరకు డిపాజిట్ చేయొచ్చు. ఈ స్కీమ్ టెన్యూర్ 5 yearsకి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. మనం అకౌంట్ ఓపెన్ చేసే టైంలో ఏ ఇంట్రెస్ట్ రేట్ ఉందో అదే 5 yearsకి కంటిన్యూ అవుతుంది. అండ్ మనం ఇంకో 3 years ఎక్స్టెండ్ చేయాలన్న ఆ 3 years స్టార్టింగ్లో ఎంత ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుందో అది ఇస్తారు. మనం ఇంకో 3 years ఎక్స్టెండ్ చేసుకోవాలి అంటే మెచ్యూరిటీ అయిన 1 year లోపు ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఈ స్కీమ్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ స్కీమ్లో చేసిన డిపాజిట్ అమౌంట్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్కి ఎలిజిబుల్. 1.5 lakhs వరకు మనకి ట్యాక్స్ డిడక్షన్ లభిస్తుంది, కానీ మనకి వచ్చే ఇంట్రెస్ట్ ఫుల్లీ ట్యాక్సిబుల్. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 50,000 కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తే ఆ ఎక్సెసివ్ అమౌంట్ అనేది ట్యాక్సిబుల్ ఇన్కమ్. ఈ స్కీమ్ టెన్యూర్ 5 years లోపు ప్రీమేచర్ క్లోజ్యూర్ కూడా చేసుకోవచ్చు, బట్ విత్ సమ్ ఛార్జెస్. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1 year లోపు అకౌంట్ క్లోజ్ చేస్తే మనకి అప్పటి వరకు పే చేసిన ఇంట్రెస్ట్ మన ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి డిడక్ట్ చేస్తారు. 1 to 2 years లోపల క్లోజ్ చేస్తే మన ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి 1.5% డిడక్ట్ చేస్తారు. ఒకవేళ 2 years తర్వాత క్లోజ్ చేస్తే మన ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి 1% పెనాల్టీ డిడక్ట్ చేస్తారు. సో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ బెనిఫిట్ చూస్తే హై ఇంట్రెస్ట్ రేట్ ఒకటి, సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ ఇంకొకటి, అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇంకొకటి, క్వార్టర్లీ పేఅవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్టర్ మెచ్యూరిటీ. ఇన్ని బెనిఫిట్స్ ఈ స్కీమ్లో లభిస్తున్నాయి. సో ఎవరైనా రిటైర్మెంట్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ లేదా రెగ్యులర్ ఇన్కమ్ కోసం చూస్తున్నట్టయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్గా చెప్పుకోవచ్చు. మన ఇన్వెస్ట్మెంట్కి ఎంత రిటర్న్స్ వస్తాయనేది ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. ఒక సీనియర్ సిటిజన్ స్కీమ్ మ్యాక్సిమం అమౌంట్ 30 lakhs. 5 years టెన్యూర్కి డిపాజిట్ చేస్తే ఇంట్రెస్ట్ రేట్ అనేది 8.2%తో మనకి క్వార్టర్లీ ఇంట్రెస్ట్ 61,500 వస్తుంది. అండ్ మనకి 5 yearsలో వచ్చే రిటర్న్స్ 12,30,000. సో టోటలీ మనకి 12,30,000 ఇంట్రెస్ట్ రూపంలో లభిస్తుంది. సో ఇదండి ఈరోజు మన కంటెంట్. మీకు ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలని కోరుకున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ అస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం, మీ రేపటి కోసం 999980. థ్యాంక్ యూ.